నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికి వందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, ఒక విశ్వాస జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో, దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితాల్లో ప్రార్థన అంతే అవసరం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక బలమైన ఆయుధం ప్రార్థన. ఎందుకంటే ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్. మరి ప్రార్థన అనేది మనల్ని మనం దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం. సాధారణంగా ఒక మనిషి మరి ఒక ఆఫీస్‌లో గాని, మరి ఎక్కడైనప్పటికి కూడా ఒక ఎంప్లాయ్ తన బాస్ దగ్గర పనిచేస్తున్నప్పుడు కొన్ని విషయాలు దాస్తూ ఉంటాడు. మంచి స్నేహితుల మధ్య కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. మరి నిజంగా వివాహం అయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని దాపరికాలు ఉంటాయి. కానీ మనం దేవుణ్ణి ప్రార్థన చేసే విషయంలో ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. మనం దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి తప్పును, ప్రతి పొరపాటును, ప్రతి పాపమును మనం దేవుని పాదాల దగ్గర పెట్టి వాటి నిమిత్తం మనం పశ్చాత్తాపడాలి. వాటిని మనం ఒప్పుకోవాలి. ఎవరైతే వారి యొక్క జీవితాల్లో వారు చేసిన తప్పుల్ని, పొరపాట్లని, పాపాలని ఒప్పుకుంటారో వారు క్షమించబడతారు అని వాక్యం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9 మరియు 10 వచనం మనం చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్న యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మరి ఎవరైతే దేవుని యొద్ద తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారు క్షమించబడతారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. అంత మాత్రమే కాదు, ప్రేయర్ ఈజ్ సప్లికేషన్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6 and 7 వర్సెస్ మనం చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు. దేన్ని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. మన అవసరాల నిమిత్తము మనం చింతపడవలసిన అవసరం లేదు. కానీ మరి ప్రతి విషయమందును కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థనా విజ్ఞాపనలను మనం దేవునికి తెలియజేసినట్లయితే మన ప్రతి అక్కరలోనూ, మన ప్రతి అవసరంలోనూ మనకి దేవుడు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కూడా మనం గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరి ఎవరైతే పట్టుదల కలిగి మన విజ్ఞాపనలను దేవునికి తెలియజేస్తారో, మెలకువ కలిగి ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలు వారు చూడగలుగుతారు. ఇక్కడ కేవలం ప్రార్థన ద్వారా, ఈ పట్టుదల కలిగి మనం దేవునికి విజ్ఞాపన చేయడం ద్వారా మేలు మాత్రమే కాదండి, నాట్ ఓన్లీ బ్లెస్సింగ్స్. దుష్టుడైన సాతాను యొక్క బలమైన బాణాలను కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడైతే పట్టుదల కలిగి, మెలకువ కలిగి దేవుని ప్రార్థన చేస్తామో, దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో దేర్ ఆర్ ఛాలెంజెస్. అలాంటి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యము రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. మన జీవితాల్లో శ్రమలు సంభవించినప్పుడు, ఇబ్బందులు సంభవించినప్పుడు, ఆ సందర్భాల్లో మన నిరీక్షణలో మనం ఓర్మి కలిగి, ఆ నిరీక్షణలో మనం సంతోషించగలగాలి. మన శ్రమల యందు మనం ఓర్మి కలిగి, మన దేవుని కొరకు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలను మనం చూడగలుగుతాం. ఆనాడు పౌలు శీలలు ఖైదు చేయబడినప్పుడు, వారికి సంఖ్యలు వేయబడినప్పుడు, అలాంటి కష్ట సమయంలో కూడా, ఆ శ్రమల్లో కూడా కీర్తనలు పాడుతూ దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారండి. వారికి వేసిన సంఖ్యలతోనే వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చినట్టుగా, ఆ యొక్క జైలు యొక్క పునాదులు కదిలినట్టుగా, ఆ యొక్క డోర్స్ అన్నీ కూడా తెరవబడినట్టుగా
ఆ యొక్క సంఖ్యలన్నింటినీ కూడా దేవుడు విడిపించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా అదే పట్టుదల కలిగి మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో కూడా ఆ యొక్క నిరీక్షణలో మనం సంతోషించగలిగినప్పుడు, శ్రమల యందు మనం ఓర్మి కలిగి మన దేవుణ్ణి మనం ఆరాధించగలిగినప్పుడు అలాంటి అద్భుతాలను మనం కూడా చూస్తాం. ఎందుకంటే దేవుడు ప్రార్థనకు అంత శక్తినిచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పెందల కడనే లేచి ఇంకా వెలుగు రాక మునిపే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే కొండ ఎక్కి ప్రార్థన చేయడం సువార్తల్లో మార్కు సువార్త 1 అధ్యాయం 35 మనం చూస్తాం. మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 1 అధ్యాయము 35. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇలాంటి అలవాటు, ఇదే అలవాటు మన జీవితాల్లో మనం చేయగలిగితే, ఒక రోజులో ఒక గంట, మొదటి గంట ఆ క్వాలిటీ టైంని దేవుని కొరకు మనం ప్రార్థన చేయగలిగితే మనం కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలను, ఆశ్చర్యకార్యాలను మనం చూడగలుగుతాం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. చాలా కుటుంబాల్లో అయితే భర్త మాత్రమే ప్రార్థన చేస్తాడు, లేకపోతే భార్య మాత్రమే ప్రార్థన చేస్తారు, లేదా పిల్లలు మాత్రమే ప్రార్థన చేస్తారండి. కానీ అందరూ కలిసి ప్రార్థన చేసిన అనుభవంలో ఉండదు. కానీ వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 18 అధ్యాయము 20 ప్రకారం, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. ప్రభు అన్నారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి నన్ను ప్రార్థిస్తారో, మరి మన కుటుంబాల్లో ఇద్దరు లేదా కుటుంబం అంతా కలిసి మనం దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు మనం ప్రభువు యొక్క సన్నిధిని మనం తీసుకురాగలుగుతామండి. బైబిల్ గ్రంథంలో యోబు జీవితంలో మనం ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, యోబు తన కుటుంబం కోసం అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు తన కుటుంబం కోసం ప్రార్థన చేయడం మనం చూస్తాం. యోబు గ్రంథం 1 అధ్యాయము 5 వారి వారి విందు దినముల పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు తన కుటుంబం కొరకు అరుణోదయమున లేచి దేవునికి దహన బలి అర్పించడం, దేవుణ్ణి ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. కానీ తన పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూద్దామండి. యోబు గ్రంథం 1 అధ్యాయము 4 అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు తమ తమ ఇంట్లో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనని వారిని పిలిపించుచూ వచ్చిరి. మరి యోబు పిల్లలు వారు పార్టీ చేసుకుంటున్నారు, వారు విందు చేసుకుంటున్నారు, కానీ యోబుతో కలిసి వారు ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ చూడం. అంటే యోబు ప్రార్థన చేస్తాడు, కానీ తన పిల్లలు తనతో కలిసి దేవుణ్ణి ప్రార్థన చేయట్లేదండి. యోబు పిల్లలు మాత్రమే కాదు, యోబు భార్య కూడా తనతో కలిసి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం బైబిల్లో ఎక్కడ కూడా చూడం. మరి ఇదే కుటుంబం మీదకి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యోబు భార్య అన్నటువంటి మాట యోబు గ్రంథం 2 అధ్యాయం 9 యోబు గ్రంథం 2 అధ్యాయము 9 అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. నిజంగా మరి యోబు భార్య మాట్లాడవలసినటువంటి మాట కాదండి ఇది. దేవుణ్ణి దూషించి చనిపోమంటుంది. ఇలా మాట్లాడడానికి కారణం యోబుతో కలిసి ఆ కుటుంబ ప్రార్థనలో పాల్గొకపోవడం, కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ప్రార్థన చేయకపోవడం అండి. ఈరోజు మన కుటుంబాల్లో మనమందరం కలిసి మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉదయకాల కుటుంబ ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ నేను పిలుస్తున్నాను. మరి ప్రతి కుటుంబము వారి వారి గృహాల్లో మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక గంట మనం దేవుణ్ణి ప్రార్థన చేయడం, అది మనకి ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరం. మరి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీకు వాక్యం మేము అందిస్తాం. కాబట్టి కుటుంబాలుగా మనం దేవుణ్ణి ప్రార్థించుకుందాం. దేవుని యొక్క ఆ యొక్క దీవెనలకు మనం పాత్రులుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి. ఈ యొక్క ఉదయకాల కుటుంబ ప్రార్థనల్లో మేమందరము పాల్గొని మిమ్మల్ని ప్రార్థించుటకు, కుటుంబాలుగా ప్రార్థించుటకు మాకు సహాయం దయచేయండి. తండ్రి, ప్రభువా, మరి వీటి ద్వారా మా కుటుంబాలు మీరు బలపరచండి, స్థిరపరచండి. తండ్రి, ప్రభువా, మీ మీదే ఆనుకొని జీవించుటకు మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.